దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెబుతున్నారు, ఈ రెండు సమాధిలో ఉన్నవారికి శిక్ష విధిస్తున్నారు. వీరు పెద్ద పెద్ద తప్పులేమీ చేయలేదు, చేసింది చాలా చిన్న తప్పులు. ప్రవక్త గారు ఇలా చెబుతున్నారు, వీరిలో ఒకరు ఎప్పుడైతే అతను బాత్రూం వెళ్తాడో అతను తన మూత్రం చుక్కలు తన మీద పడకుండా తప్పించుకోలేదు. అందుకొరకు ఎప్పుడైతే మనం బాత్రూం వెళ్తామో మన మూత్రం చుక్కల నుండి మన శరీరాన్ని మరియు మన దుస్తులను రక్షించుకోవాలి. రెండోవ వారికి ఎందుకు శిక్ష పడుతుంది అంటే, చాడీలు చెప్పడం వలన ఈ రోజుల్లో మగవారుగాని ఆడవారుగాని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారు. వారు చాడీలు చెప్పుకోవడం పెద్ద పాపమేమీ కాదు అని అనుకుంటున్నారు. మనకి తెలియకుండానే చాలా పెద్ద పాపాలు చేస్తున్నాం. అందుకొరకు ప్రతి ఒక్కరూ మీకు ఈ అలవాటులో ఉంటే మానుకోండి, లేదంటే సమాధిలో పెద్ద పెద్ద శిక్షలు జరుగుతాయి. అల్లాహ్ మనందరికీ చెప్పేకన్నా వినేకన్నా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఈ వీడియోకి లైక్ చేసి మీకు తెలిసిన వారికి పంపించండి.